Honorable Chief Minister of Telangana, Shri A. Revanth Reddy Garu, Gattika Chappalto, please welcome. Let us have the Revanth Anna song, please. A hearty welcome to all the dignitaries and all the ministers on the dais. Deputy CM, please put your hands together, ladies. Come on. The spirit of women. Ee roju ikkada we are celebrating the Antarjatiya International Women's Day. Please welcome Upamukhyamantri Shri Mallu Batti Vikramarka garu, the Samachara and Mariyu Revenue Sakhala Mantri Varyu Srinivas Reddy garu, Ponnam Prabhakar garu. జయ హే తెలంగాణ జననీ జయ కేతనం ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం తరతరాల చరిత గల తల్లి నీరాజనం జీవన చావళీలు చాలువార కవి గాయక వైతాళిక కళల మంజీరాలు జాతిని జాగృత పరచే గీతాల జనజాతర అనునిత్యము నీ గానం అమ్మ నీవే మా ప్రాణం జయ తెలంగాణ జయ జయ తెలంగాణ జయ తెలంగాణ జయ జయ తెలంగాణ Thank you very much, ladies and gentlemen. May I request Media Academy Chairman. గౌరవనీయులైన శ్రీనివాస్ రెడ్డి గారు, మీడియా అకాడమీ చైర్మన్, వరిష్ఠ పాత్రికేయులు వేదికపైకి సవినయంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. On behalf of ఈ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, ఈ స్థానిక మంత్రివర్యులు అజరుద్దీన్ గారు, సహచర పెద్దన్న శ్రీనివాస్ రెడ్డి గారు, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ గారు తమ్ముడు, అదే రకంగా మన ఎన్పిఆర్ కమిషనర్ గారు, ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్న నా మహిళా జర్నలిస్టులు సోదరీమణులందరికీ, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఆడబిడ్డలందరికీ ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మనస్ఫూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పక్షాన, నా పక్షాన మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహిళల పట్ల ఈ తెలంగాణ రాష్ట్రంలో దేశంలోని అన్ని రాష్ట్రాలతో కంపేర్ చేసుకుంటే ఫుల్ ఫోకస్డ్గా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం మహిళలకి పెద్దపీట వేస్తున్నామని మాటలతో కాకుండా చేతలతో అనేక కార్యక్రమాలలో ఫ్రంట్ రోలో శుభ సందర్భం అని భావిస్తున్నాం. ఈ సందర్భం మహిళలు, మహిళా జర్నలిస్టులకు సంబంధించినటువంటి మహిళలుగా అంతర్జాతీయంగా, మహిళలుగా జెండర్ వైజ్
బట్ ప్రొఫెషన్గా జర్నలిస్టులుగా, వర్కింగ్ జర్నలిస్టులుగా ఉన్నాం. వర్కింగ్ జర్నలిస్టులుగా ఒక మహిళ కన్నా బాధ్యత ఎక్కువ అని మనందరికీ తెలుసు. నాట్ ఓన్లీ ఉమెన్ జర్నలిస్ట్ బట్ ఆల్సో మేల్, ఎనీ వర్కింగ్ జర్నలిస్ట్. ఒక్కసారి మనం మన వృత్తిని కూడా మననం చేసుకోవాలి ఈ సందర్భంగా. బికాస్ వీఆర్ గేదర్డ్ హియర్ ఓన్లీ వర్కింగ్ జర్నలిస్ట్, దోజ్ హు ఆర్ ఇన్ ది ప్రొఫెషన్. ఇవాళ ప్రొఫెషన్కు సంబంధించిన అంశాలు కూడా మనం ఒక్కసారి రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన జర్నలిస్టు సోదరీమణులందరికీ కూడా నమస్కారం. ఈరోజు ప్రజాభవన్లో ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేక కార్యక్రమానికి విచ్చేసిన అతిథులందరికీ సమాచార పౌర సంబంధాల శాఖ తరపున సాదర స్వాగతం పలుకుతున్నాము. సమాజంలో సగభాగమైన మహిళలు నేడు అన్ని రంగాల్లో తమదైన ముద్ర వేస్తున్నారు. ముఖ్యంగా కలం పట్టి, కెమెరా పట్టి ప్రజా సమస్యలను వెలుగులోకి తెస్తున్న మహిళా జర్నలిస్టులందరికీ ఈరోజు నా హృదయపూర్వక మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. కుటుంబ బాధ్యతలు నిర్వర్తిస్తూ వృత్తిపరంగా కూడా అహర్నిశలు శ్రమించే మీ కృషి అమోఘం. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు మరియు ఉప ముఖ్యమంత్రి గారు మరియు అందరి మంత్రులు స్వయంగా విచ్చేసి మిమ్మల్ని సన్మానించుకోవటం మన ప్రభుత్వం మహిళా జర్నలిస్టులకు ఇస్తున్న ప్రాధాన్యతకు నిదర్శనం. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలిచే మీడియాలో మహిళలు ప్రాతినిధ్యం పెరగటం ప్రజాస్వామ్యానికి ఎంతో శుభ పరిణామం. గౌరవ ముఖ్యమంత్రి గారి సంకల్పం ప్రకారం రాష్ట్రంలో 1 కోటి మంది మహిళలను కోటీశ్వరుల్ని చేయాలనడం మన ప్రభుత్వ లక్ష్యం. సెర్ప్ ద్వారా మహిళా సంఘాలకు ఆర్థిక తోడ్పాటు, రుణాలు మంజూరు ద్వారా మహిళలను వ్యాపారవేత్తలుగా మార్చేందుకు ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుంది. మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత బస్సు ప్రయాణం వంటి విప్లవాత్మక నిర్ణయాలు మహిళల ఆర్థిక స్వేచ్ఛకు పునాదులుగా వెలిశాయి. సమాచార శాఖ కమిషనర్గా మహిళల జర్నలిస్టుల సంక్షేమానికి మా శాఖ, మా మంత్రివర్యులు అందరూ ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న బృహత్తర పథకాలను, ముఖ్యంగా మహిళా సంక్షేమ కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో తీసుకెళ్లడంలో మీ అందరూ కీలక పాత్ర పోషించాలని కోరుకుంటున్నాం. ప్రభుత్వ సంకల్ప ఫలాలు ప్రతి మహిళకు అందే విధంగా బాధ్యత మా అందరిపై ఉంది. ఈ కార్యక్రమం ఈరోజు తెలంగాణలో మొట్టమొదటిసారిగా సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ఉపయోగించడం జరిగింది. స్వయం సహాయక సంఘ మహిళలకు మరియు మన మహిళా జర్నలిస్టుకు ప్రోత్సాహంగా ఇచ్చిన ఈ చిన్న టోకెన్ అమౌంట్ అనేది ప్రభుత్వం మొట్టమొదటిసారిగా డిజిటల్ కరెన్సీని వినియోగిస్తున్నాము. ఈ మహిళా జర్నలిస్టులు ప్రోత్సహించడానికి విచ్చేసిన గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి మరియు గౌరవ మంత్రులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సన్మానం మీ వృత్తి జీవితంలో మరింత ఉత్సాహాన్ని నిలుపుతుందని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు. Honorable Chief Minister Sri Revanth Reddy Telangana gariki hearty welcome, and we request him to please come forward and address the gathering. Telangana politics ki oka kotta energy and mariyu strong decision making which shows democratic leadership. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సమాచార ప్రసార శాఖల సంస్థ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్రంలో వివిధ సంస్థలు, పత్రికలు, ప్రసార సాధనాలలో పనిచేస్తున్న మహిళా జర్నలిస్టులతో ఈ మహిళా దినోత్సవాన్ని జరుపుకోవాలని, ఈ కార్యక్రమంలో నాతో పాటు ముఖ్య అతిథులుగా సంబంధిత శాఖ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని, హైదరాబాద్ నగర ఇన్ఛార్జ్ మంత్రివర్యులు మిత్రులు పొన్నం ప్రభాకర్ గారిని, అదేవిధంగా మరొక సహచార మంత్రివర్గ సభ్యులు మహమ్మద్ అజారుద్దీన్ గారిని, అదేవిధంగా మీ సంబంధిత చైర్పర్సన్ పెద్దలు శ్రీనివాసరెడ్డి గారిని, యువమిత్రులు అనిల్ కుమార్ యాదవ్ గారిని, ముఖ్యంగా పాత్రికేయ మిత్రులందరినీ ఇక్కడికి పిలిచి ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు
సమాచార ప్రసార శాఖల కమిషనర్ గారిని రాష్ట్ర ప్రభుత్వం తరఫున నేను అభినందిస్తున్నాను. ప్రతిసారి మహిళా దినోత్సవం అంటే వేలాది మంది ఆడబిడ్డల్ని ఆహ్వానించి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు స్వయం సహాయక సంఘాల పేరు మీద రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములైన మహిళలందరినీ వాళ్ళ చేతి వృత్తుల నైపుణ్యాన్ని ప్రదర్శించే కార్యక్రమాన్ని గత 2 సంవత్సరాలు రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. ఈసారి మంత్రివర్యులు శ్రీనివాసరెడ్డి గారు ఒక సూచన చేసింది. ఈ మధ్యకాలంలో జర్నలిస్టుల గుర్తింపు కార్డు కానీ మిగతా అంశాలు ప్రస్తావించినప్పుడు మహిళా జర్నలిస్టుల గురించి కూడా చర్చ వచ్చింది. వాళ్ళని మనం ప్రత్యేకంగా గుర్తింపునివ్వడమే కాకుండా వాళ్ళందరినీ కలవడం ద్వారా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో మహిళలకు ప్రాధాన్యత ఉన్నది, మహిళా పాత్రికేయ సోదరిమణులందరికీ తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకమైన గుర్తింపునిస్తుందనే కార్యక్రమాన్ని తీసుకుందామని వారు సూచన చేశారు. ఈ దేశానికి రాష్ట్రపతిగా, ఈ దేశానికి ప్రధానమంత్రిగా, ఈ దేశానికి లోక్సభ స్పీకర్గా, వివిధ రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా, పార్టీకి మహిళనే అధ్యక్షురాలుగా, ఈ దేశంలో ఏ పదవైనా మహిళలకు ఇచ్చిన రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ. అలాంటి మహిళా నేతృత్వంలో పనిచేస్తున్న ఈ పార్టీ ఆ ఉక్కు మహిళ సంకల్పంతో ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ తల్లిని ఒక స్ఫూర్తిగా తీసుకొని మన ప్రభుత్వం నడుస్తున్నప్పుడు మహిళలకు ఇవ్వవలసిన గౌరవం, సరైన గుర్తింపునివ్వాలి అని మా ప్రభుత్వం భావిస్తున్నది. అందుకే ఈనాడు మంత్రివర్గం నుంచి మొదలు పెడితే మహిళా అధికారుల వరకు ఎస్పీలు కావచ్చు, జిల్లా కలెక్టర్లు కావచ్చు, వివిధ శాఖలకు ప్రత్యేక అధికారులను కావచ్చు, ఎక్కడ ఏ అవకాశం వచ్చినా పోలీస్ శాఖ కానీ వివిధ శాఖలకు మహిళా అధికారులను నియమిస్తూనే వస్తున్నాం. నాకంటే జర్నలిస్టులు మీరు ఆ లెక్కలను ఎప్పుడైనా చూడొచ్చు. ఏసీబీ, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ముఖ్యమైన శాఖలకు ఈరోజు మహిళా ఐపీఎస్ అధికారులు ఈరోజు బాధ్యత వహిస్తున్నారు. అదేవిధంగా హైదరాబాద్ లాంటి కీలకమైన నగరానికి, జిల్లాకి ఒక మహిళా కలెక్టర్గా ఈరోజు అత్యంత కీలకమైన బాధ్యతలు పోషిస్తున్నారు. ఎస్ఐబిలో ఎప్పుడూ పురుషులే అధికారులుగా వ్యవహరిస్తారు. మన అందరికీ ఉంది. సో మనం అందరూ సపోర్ట్ చేస్తే తెలంగాణ డెవలప్మెంట్ మరింత వేగంగా ముందుకు సాగుతుంది అనుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. జై తెలంగాణ. ఈరోజు ద స్పెషల్ ఒకేషన్ ఫర్ ది అవార్డ్స్ ప్రజెంటేషన్, అది కూడా ఒక యునిక్ అండ్ ఇన్నోవేటివ్ పద్ధతిలో ఉమెన్ టు ఉమెన్ స్పెషల్ అవార్డ్స్ ఇస్తున్నాము ఫర్ ద ఉమెన్ జర్నలిస్ట్. మహిళల చేయుత, మహిళల జర్నలిస్టులకు చిరు కానుక ప్రజెంట్ చేస్తున్నారు ఫ్రమ్ INPR. ఇట్ ఈస్ a 25,000 క్యాష్ కూపన్ ఫ్రమ్, సో దాట్ మీ ఇష్టమైన వస్తువులు మీరు శిల్పకళా వేదిక మహిళల స్టాల్స్ నుంచి మీరు కొనొచ్చు. అలాగే ఒక మెమెంటో అండ్ ఒక షాల్. సో దిస్ ఇటు సత్కారం టు ద విమెన్ జర్నలిస్ట్, అటు ఎంటర్ప్రెన్యూర్స్ అండ్ ఆర్టిసన్స్కి కూడా బెనిఫిట్. సో మహిళ టు మహిళ సత్కారం. May I request Honorable Chief Minister to felicitate the women journalists as per the names. All the 20 journalists, please be ready for the felicitations. May I request Kavita Gogimalla from Andhra Jyoti to please come forward. Also, please welcome Konda Surekha Garu. She has just come. Hearty welcome, ma'am, and also happy Women's Day to Mantrivaryu Surekha Garu. All the dignitaries, along with CM Garu, to present the memento and 25,000 cash coupon. Rayadi Ramya from ETV. P. Radhika from NTV.
P. Radhika from NTV. Gattika Sapatlu, come on ladies, for all the journalists. P. Jyoti, TV9. Muhammad Anjuma, Big TV. Message వచ్చారంట. Hema Garu also Big TV. Please be ready, Andy. Rachel Dammala from Deccan Chronicle. Swati Bharadwaj from Times of India. Swati Bharadwaj from Times of India. First woman video journalist Malleshwari Garu. The first woman video journalist Malleshwari Garu. First women photographer Padmavati Garu. First The first woman photographer Padmavati Garu. Freelancer Uma Sudhir Garu. Freelancer Uma Sudhir Garu. Senior anchor Suman TV Swapna Garu. Senior anchor Suman TV Swapna Garu. ఈ మహిళా జర్నలిస్టులందరికీ సన్మానాలు ఉంటాయని కమిషనర్ గారు తెలియజేస్తున్నారు. తర్వాత ఆనరబుల్ మినిస్టర్ కొండా సురేఖ గారి చేతుల మీదుగా కూడా అందరికీ సన్మానాలు ఉంటాయి. శుభాకాంక్షలు మరోసారి. బిగ్ టీవీ రమాదేవి గారు. సుమన్ టీవీ సీనియర్ యాంకర్ స్వప్న గారు. ఫ్రీలాన్సర్ ఏ పద్మావతి గారు. సీనియర్ జర్నలిస్ట్ ఉమాదేవి గారు. సీనియర్ జర్నలిస్ట్ ఉమాదేవి గారు. రచన ముడుంబాయి. రచన ముడుంబాయి. Rachna Mudumbai and followed by P. Harita Garu. P. Harita Garu from V6. Sushmita from Sakshi TV. Sushmita from Sakshi TV. Kavita Katta from Sakshi. Srimati Kavita Garu from Sakshi. N. Lakshmi Narayana from Eenadu. Big TV Hema.
Hema from Big TV. అర్థవంతమైన అందమైన ఈ వేదికపై మనందరికీ వారి సందేశంలో ఒక దశను దిశను చూపించిన ఆనరబుల్ సీఎం గారు, ఐఎన్పిఆర్ మినిస్టర్ గారు, కమిషనర్ గారు కలిసి గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులకు అందజేసే సన్మానం కొద్దిసేపట్లో. ఆ తర్వాత మహిళా జర్నలిస్ట్ అందరికీ కూడా వేదిక స్వాగతం పలుకుతుంది. వేదిక పైన గౌరవ మంత్రివర్యులు పెద్దల చేతుల మీదుగా సన్మానం కొనసాగుతుంది. Vijay Chandrika from ABN. Sumitra from ABN. Felicitations to our Honorable Chief Minister on behalf of INPR. ప్రజాపాలన ప్రభుత్వం ప్రజల కోసం, ప్రజల వల్ల, ప్రజల చేత నడిచే ప్రభుత్వానికి, ప్రజలకు ప్రభుత్వానికి పటిష్టమైన వారధిగా ఉన్న మీడియా గొప్పతనం ఏంటో వారి సందేశంలో చెప్పారు. ముఖ్యంగా మహిళా జర్నలిస్టులందరికీ శుభాకాంక్షలు. ఇప్పుడు గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులకు ఐఎన్పిఆర్ మినిస్టర్ గారు, కమిషనర్ గారు అందజేస్తున్న సన్మానం. మనందరికీ తెలుసు ఆనరబుల్ సీఎం గారు ఈ 99 రోజుల సమగ్ర కార్యాచరణ ప్రణాళికను అమల్లో పెట్టేందుకు మరి మొన్న ఇకో హిల్ పార్క్ ప్రజలకు అంకితం చేశారు. అది కేవలం హైదరాబాద్ నగర ప్రజలకో, తెలంగాణ ప్రజలకో కాదు, యావత్ ప్రపంచ పర్యాటకులను ఆకర్షించేందుకు. అలాగే ఈరోజు మహిళా దినోత్సవ శుభవేళ, మహిళల హాకీ కూడా ఆరంభమవుతోంది. అలాగే మరొక ప్రభుత్వం ప్రజలకు అంకితం చేసే సరస్సు కూడా సిద్ధంగా ఉంది. ఇలా ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొంటున్న గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులకు హృదయపూర్వక శుభాకాంక్షలు అందజేస్తూ మంత్రివర్యులు ఆనరబుల్ సీఎం గారితో పాటు వేదికపైన పెద్దలు, జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు, రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, గౌరవనీయులైన మంత్రివర్యులు, మన క్రికెట్ హీరో, భారతదేశం సగర్వంగా చెప్పుకునే పెద్దలు అజరుద్దీన్ గారు, దేవాదాయ పర్యావరణం, కనిపించే దైవం ప్రకృతి, పరోక్షంగా దీవించే దైవం దేవాదాయం, ఆ రెండు శాఖల్ని నిర్వహిస్తున్న కొండా సురేఖ గారు, కమిషనర్ గారు మంచి నిర్ణయం తీసుకున్నారు. మహిళా దినోత్సవం కదా, మహిళలు కలిసి సన్మానం చేయాలని. అలాగే మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి గారు, అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు అందజేస్తుంది వేదిక. కార్యక్రమం ఈ పండుగ ఇంకా కొనసాగుతుంది. వ్యాఖ్యాత్రి గౌరవనీయులు గాయత్రిరావు గారు నిర్వహిస్తారు. మిమ్మల్ని ఒకరొకరిని ఆహ్వానిస్తారు. ఐఎన్పిఆర్ కమిషనర్ గారు, జేడి జగన్ గారు, ఇంకా ఇతర జేడి శ్రవణ్ గారు, శ్రీనివాస్ గారు, మిత్రులందరూ ఉంటారు. యామిని మేడం మిమ్మల్ని ఆహ్వానిస్తే మీరు వచ్చి మేము అవార్డులు అందుకోవాల్సిందిగా కోరుతూ ఆనరబుల్ ఎంపీ రాజ్యసభ అనిల్ కుమార్ యాదవ్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు అందజేస్తుంది వేదిక. కమిషనర్ గారికి సన్మానం చేస్తున్నప్పుడు ఈ పండుగని ఇంత అర్థవంతంగా రూపొందించిన మేడంకి మనం కూడా ధన్యవాదాలు చెప్పాలి. థ్యాంక్స్ టు వన్ అండ్ ఆల్. Thank you so much. Please put your hands together for Honorable CM Shri Revanth Reddy Garu and all the other dignitaries. Thank you very much, sir, for being a part and being with us for this International Women's Day celebrations in Praja Bhavan. Thank you very much, sir, for your time.